ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది వచ్చేస్తుంది వీల్స్ ఉంటాయి. ఓకే, ఇది ఇచ్చుంటాడు హౌస్. ఇక్కడ సాల్ట్ ఫిల్ చేయాలి. ఓకే, అది ఎన్ని రోజులకు వస్తుందా? అదా 50 days once మేడం. 15 days once మన తెలుసు అది అయిపోయిందా? 50 days. 50 days. ఓకే ఓకే. 50 ఉంటుంది చాలా. ఆ బాటిల్ కూడా ఈ బాటిల్ ఎర్ర బాటిల్ ఇది పెట్టే ఎర్ర బాటిల్ చేస్తారు కాదు. నాకు ఉప్పు అయిపోయింది అనేసి ఎట్లనే తెలుస్తుంది? చెప్తాను చెప్తాను. ఫిల్లింగ్ చూపిస్తాను ముందు. ఓకే ఓకే. ముందుగా వాటర్ 1 లీటర్ పోసి, మినరల్ వాటర్ కదా? అవునన్నా. ఇది డిటర్జెంట్ మేడం. సర్ఫ్ కదనా? ఇది సాల్ట్. ఓకే, దానికంటూ సపరేట్ సాల్ట్ వస్తుంది. అది ఎంత? ఒక మెజర్మెంట్ ఏం లేదనా? ఒక బాటిల్ వేసేయండి. 50 days కదా ఇస్తున్నాము. ఓకే, 50 days వన్స్ మార్చేయాలి, వేస్తుండాలి. ఫస్ట్ సరే బాక్స్ పడుతుంది, మళ్ళీ తక్కువే పట్టచ్చు. బాక్స్ ఏం పట్టదు. ఓకే, స్టెయినర్ ఒకసారి ఫిల్ చేయాలి. 20 days. ఓకే ఓకే. ఇది స్టెయినరా? ఇన్సైడ్ అంటే మీకు బెజల్స్ మీద షైన్ వస్తుంది కదా. ఓకే ఓకే ఓకే. ఇది కూడా బాటిల్ ఫుల్ పోసేయాలనా? లేదు, కొంచెం మిగులుతుంది. నెక్స్ట్ టైం ఫుల్ అయిపోయింది. ఓకే, ఫుల్ అయిపోయింది. ఇంకోసారి సేమ్ ఇంతే పడుతుంది. ఇంకోసారి వస్తుంది. నెక్స్ట్ టైం పోస్తే సరిపోతుంది. 2 times కోసం ఒక బాటిల్. ఇది ఇట్లా ఓపెన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే దీంట్లో డిటర్జెంట్ ఫిల్ చేయాలి. ఓకే, అంటే ఇది ప్రతిసారి ఇది ఒకటే వేయాలంటారు. డిటర్జెంట్ ప్రతిసారి ఒకటి వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు డెమో లోపల చెప్పేస్తాం, మళ్ళీ మాన్యువల్ చెప్తాను. పైన బెజల్స్ చిన్నవి పెట్టుకోవాలి. లైక్ చిన్న చిన్న టెక్స్చరీలు ఇలాంటివి, గ్లాసులు ఇలాంటివన్నీ ఇక్కడే ఫిల్ చేస్తాం. చిన్న చిన్న కోప్స్ ఇలావన్నీ ఇక్కడే ఫిల్ చేస్తాము. కింద వచ్చి ప్లేట్లు, కుక్కర్ ఇలాంటివి ఇక్కడ ఫిల్ చేస్తాము. ఓకే, బెజల్స్ పెట్టిన తర్వాత రొటేట్ చేయాలి. ఓకే, రొటేట్ అవుతుంది. కిందది కూడా రొటేట్ అవుతుంది. సరే, పెట్టిన తర్వాత క్లోజ్ చేయాలి. మనము ప్లాస్టిక్స్, అల్యూమినియం అట్లా పెట్టుకోవచ్చా? అల్యూమినియం, ప్లాస్టిక్ అన్ని పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. గ్లాస్ కానీ ఇది పాట్స్ మట్టివి అలాంటివి మట్టివి పింగానివి పెట్టకూడదు. ఓకే,
ఇది పవర్ మేడం. ఓకే. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఓకే. ఇది ఆటో. ఆటో అంటే ఎక్కువగా మురుకుండేది, జిడ్డుగా ఉండేది, లైక్ తలకూర, బోటి, మటన్, చికెన్ ఇలాంటివి ఉంటుందాం కదా, అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఇన్సెంటివ్ అంటే నార్మల్గా ఉండేవి రిజల్ట్స్, అంత ఎక్కువగా యూజ్ అయి ఉండవు, నార్మల్గా కూడా ఉండదు. నార్మల్గా ఉండే రిజల్ట్స్ ఇన్సెంటివ్ యూజ్ చేస్తాము. డెలికేట్లో వచ్చి గ్లాస్ వస్తాయి మేడం. రిఫ్రెష్లో వచ్చి రిఫ్రెష్ అంటే పైన పెట్టేసి ఉంటాము, బంధువులు వస్తే యూజ్ చేద్దాం, లేదా 3 kgs అలాంటివి, లేదా 2 kgs అలాంటివి, అవి అప్పుడు తీసి రిఫ్రెష్ చేసి ఇస్తుంది. ఈకో అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఆటోలా పని చేస్తుంది. చాలా జిడ్డు అన్న మరకు ఉండేది, ఆయిల్ ఎక్కువ ఉండేది. కాకపోతే ఎందుకు 2 సార్లు అదే ప్రోగ్రామ్ ఇచ్చాడు అంటే ఆటోలో హీటర్ ఎక్కువసేపు ఆన్ లో ఉంటుంది, పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఈకోలో అంత ఉండదు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ పని చేస్తుంది, కాకపోతే హీటర్ ఎక్కువసేపు ఆన్ లో ఉండదు. దీంట్లో 1.5 2 hours ఆన్ లో ఉంటాయి. 3 hours ప్రోగ్రామ్ లో 2 hours ఆన్ లో ఉంటే దీంట్లో జస్ట్ ½ an hour మాత్రమే ఆన్ అవుతుంది. అది కూడా ఎప్పుడు ఆన్ అవ్వాలో అప్పుడే ఆన్ అవుతుంది. ఓకే, అది కావాల్సిన టైం అది తీసుకుంటుంది. టర్బోలో ఎక్కువగా వాడేది ఇదే మేడం, ప్రతి ఒక్క కస్టమర్ వాడే ప్రోగ్రామ్ ఇదే. లైక్ మీరు వాషింగ్ మిషన్ వాడుతున్నట్టే క్విక్ టచ్ ఎలా వాడతారో, ఎక్స్ప్రెస్ వాష్ ఎలా వాడతారో అలా వాడతారు. ఆటోనా టర్బోనా? టర్బో ఎక్కువగా వాడే ఫంక్షన్ ఇదే. దీంట్లో ఎక్స్ట్రా డ్రై రిమూవ్ చేయాలా మేడం, గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా డ్రై రిమూవ్ చేయాలి. ఎక్స్ట్రా డ్రై మళ్ళీ చెప్తా చూడండి. పవర్ ఆన్ చేసిన తర్వాత టర్బో సెట్ చేసుకోవాలి బ్లైండ్లీ, ఎక్స్ట్రా డ్రై రిమూవ్ చేయాలి. ఎక్స్ట్రా డ్రై అనేది ఏది అనే ఆప్షన్ అంటే మనకు నార్త్ సైడ్ డార్జిలింగ్ ఇలాంటి చోట్ల మంచు కడుస్తూ ఉంటది, ఆ బెజల్స్ ఇది ఉన్న క్లైమేట్ కి సరిగా ఫినిషింగ్ రాదు, అప్పుడు ఎక్స్ట్రా డే పెట్టి హాట్ వాటర్ తో రిన్స్ చేపిస్తాం 2-3 సార్లు, దానికి ఎక్స్ట్రా డే తీసుకుంటుంది. ఎక్స్ట్రా డే మనకి ఇక్కడ అవసరం ఉండదు, మన టెంపరేచర్ సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా డే రిమూవ్ చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా సేమ్ మోడల్ వెళ్తుంది మేడం. డౌన్లోడ్ సైకిల్ అంటే వైఫై కనెక్ట్ చేస్తే దీంట్లో 4 ప్రోగ్రామ్స్ ఇన్బిల్ట్ గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం, మీ మైండ్ సెట్ తో. ఆ ప్రోగ్రామ్ అనేది వైఫై కనెక్ట్ చేస్తే షో అవుతాయి. వైఫై ఉందనా కనెక్ట్ చేసేసేయండి, చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు ప్రోగ్రామ్స్ అయిపోయినాయి మేడం. దీంట్లో మేము వాడేది టర్బో. మరి ఇవన్నీ ఏంటి అంటే ఎఫిషియన్సీ మేడం, ఎఫిషియన్సీ ఆప్షన్, పర్ఫార్మెన్స్. డ్యూల్ జోన్ అంటే 2 పని చేస్తాయి మేడం, డ్యూల్ జోన్. హాఫ్ లోడ్ అంటే ఆరో మార్క్ చూడండి, డ్యూల్ జోన్ పెడితే హాఫ్ లోడ్ వర్క్ కాదు. హాఫ్ లోడ్ అంటే చూడండి అన్నిట్లో రావు ఇవి, ఈ ఎఫిషియన్సీ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ స్టీమ్ సైకిల్స్ ఉన్నాయి ఎక్కువ వస్తాయి, అన్నిట్లో రాదు. చూడండి హాఫ్ లోడ్ పెడితే పైన మాత్రమే పూర్తిగా రన్ అవుతుంది, కింద లైట్ గా ఉంటది పవర్ లైట్ గా ఉంటది. ఇప్పుడు కింద పెడితే కిందది ఫుల్ గా రన్ ఉంటుంది, పైన హాఫ్ లో ఉంటది. ఎనర్జీ సేవర్ అన్నిట్లో తక్కువ సామాన్లు ఎక్కువ సామాన్లు అట్లా ఏమైనా ఉంటుందా? పైన ఎక్కువ ఉండేది పెట్టినాము, ఆయిల్ గా బాగా యూజ్ చేసినవి, కింద నార్మల్ గా పెట్టాము అంటే అలా పెట్టుకోవచ్చు. ఇది హై టెంపరేచర్ మేడం, హై టెంపరేచర్ ఆల్రెడీ తీసుకుంటది. ఇన్సెంటివ్ లో మనకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో 70 degrees అబో హై టెంపరేచర్ తీసుకుంటది, మీరు ఇంకా కావాలంటే పెంచవచ్చు 110 దాకా. ఇంక ఇది ఎక్స్ట్రా చెప్పిండేదే, ఆ విధంగా యూజ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ ఆప్షన్ డిలే స్టార్ట్. ఇది టైం సెట్ చేసి వెళ్ళిపోతే ఆ ప్రోగ్రామ్ వరకు అయిపోతుంది మేడం. 10 hours అనుకోండి, మీరు బయట పోయి వచ్చేది టైము, అప్పుడు పెట్టి స్టార్ట్ చేసి ఏ ప్రోగ్రామ్ పెట్టామో ఆ ప్రోగ్రామ్ అప్పటికి అయిపోతుంది. ఇది కంటిన్యూగా ఆన్ లో ఉంటే పవర్ ఎక్కువ తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రీమియం కస్టమర్స్ కదా కొంటారు, నార్మల్ కదా, వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. లేకపోతే మనం 1 hour అలా పెట్టుకొని కూడా తీసేయచ్చు. సరే, ఇప్పుడు మనం ఆర్డర్ మేడం ఊరికే చెప్తున్నాము. ఇప్పుడు ఆల్ మిక్స్ సామాన్ వేసినామంటే ఎట్లనా? టర్బోలో పెట్టాలి. ఇప్పుడు అల్యూమినియం, స్టీల్ అన్ని వేస్తాము, ఆల్ మిక్స్ చేస్తాము, అప్పుడు టర్బో పెట్టుకోవాలి, ఎక్స్ట్రా డే తీయాలి, స్టార్ట్ చేయాలి. 1 hour అయినా టైమింగ్ అదే తీసుకుంటాం. ఓకే. డిటర్జెంట్ ఇక్కడ వేయాలి. ఇది ఇక్కడ చూడండి, వేసిన తర్వాత అక్కడ వేయమన్నారు కదా, అదే డిటర్జెంట్ ఇక్కడ వేసిన తర్వాత క్లోజ్ చేయాలి. అలా ఓపెన్ పెట్టకూడదు, ఇది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేయాలి. అంతే కదా. వైఫై కనెక్ట్ చేయాలంటే థింక్ యాప్ డౌన్లోడ్ చేయండి. అన్న వైఫై ప్లస్ ఇది ఇన్వర్టర్ పనిచేస్తుందా? ఇన్వర్టర్ పనిచేయదు. ఓకే, డైరెక్ట్ కనెక్షన్ ఉండాల్సిందే. ఇప్పుడు ఇవ్వకూడదా? సరేనా, ఇప్పుడు ఇది వేసేటప్పుడు వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్ని ఆన్ లో ఉండొచ్చు, ఆఫ్ లో ఉండొచ్చు. పవర్ ఆన్ లో ఉంటే ఏది కూడా మోటార్ కూడా ఏచేయక. ఓకే. కాకపోతే ఇన్వర్టర్ ఉండకూడదు. ఓకే. ఇప్పుడు టీవీ అంతా కూడా ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకున్నాము, దీనికి ఇవ్వచ్చునా అడుగుతున్నా? ఇవ్వకూడదు. అంటే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మిక్సీ అన్ని వేసినప్పుడు దీన్ని వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా.